ఎస్, ఒక్కొక్కసారి కేసీఆర్ గురించి చెప్పారు. కేసీఆర్ మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు కేవలం అసెంబ్లీలో అడుగుపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, మళ్ళీ అసెంబ్లీ సెక్షన్కు హాజరు కానటువంటి సిచ్యువేషన్. సో కేసీఆర్ భయపడ్డా లేకపోతే ఏంది, అసలు ఎందుకు హాజరు కావట్లేదు? నో కేసీఆర్కి కంటెంట్ కావాలి. 6 months ఆఫ్ గవర్నమెంట్. ఓకే. ఆయన కూడా మెచ్యూర్డ్ పాలిటీషియన్ అండ్ తెలంగాణ స్టేట్లో మోస్ట్ ఇంటలెక్చువల్ పాలిటీషియన్ కేసీఆర్. అబద్ధాలు చెప్తారు, అది వేరే సంగతి, పక్క పెట్టే. కానీ ఆయనకు కంటెంట్ కావాలి, మసాలా కావాలి. 6 monthsలో అంత మసాలా దొరకలేదు. 1 year తర్వాత దొరుకుతుంది. అప్పుడు వచ్చి నేను బ్యాండ్ కొడతా అని డిసైడ్ అవుతాను. ఇప్పుడు మసాలా లేదు. ఎందుకంటే ఆయన కూడా తెలుసు 6 months గవర్నమెంట్ ఉన్నది, 3 months కోడ్ ఉన్నది. 3 months గవర్నమెంట్లో వీళ్ళు ఇంత చేసినారు. 30,000 crores వెల్ఫేర్ స్కీమ్లో పెట్టినారు. 31,000 కోట్లు ఫార్మర్స్ వేవ్ అవుట్లో పెట్టినారు. 6.5 కోట్ల అప్పుతో వీళ్ళు ఉన్నారు. దొంగ పనులు లంగ పనులు చేసిన నేను పెద్ద దొంగ ఎట్లా నిలుస్తా అసెంబ్లీలో? వద్దు. 6 months తర్వాత 1 year తర్వాత నేను వస్తా అని ఆ ఆలోచనతో ఉట్టి స్పెషల్ అపీరెన్స్ వేపియాలి, నేను ఉన్నా, నేను బతికి ఉన్నా అని చూపించడానికి అసెంబ్లీ వచ్చిపోయింది. ఎస్, ఫైనల్ ఒక మాట, నిన్న సబితా ఇంద్రారెడ్డి గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవమానించారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ తోటి నిన్న అసెంబ్లీలో రచ్చ చేశారు. ఇవాళ బయట కూడా నిరసనలు పెద్ద ఎత్తున తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు చూసే ఉండొచ్చు, వెనకాల ఉన్నటువంటి చెల్లమ్మల్ని అక్కల్ని నమ్మొద్దు అంటూ కేటీఆర్ చెప్పిండు. దానికి ఆమె హట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ స్టేట్మెంట్లు ఎట్లా చూస్తారు? నో రేవంత్ రెడ్డి ఏమన్నాడు? మల్కాజ్గిరి సీట్ నాకు వస్తుంది, అక్క చెల్లెళ్ళు పోకు, వెళ్ళిపోయింది. బట్టి గారు, అరే నా సిఎల్పి హోదా వెళ్ళిపోతుంది అమ్మా, నేను ఒక ఎస్సీ క్యాండిడేట్, చాలా కష్టంతో ఇక్కడ వచ్చిన, పోకురా అమ్మ అని బట్టి గారు. కానీ ఆయన సొంత లాభం కోసం వెళ్ళిపోయినారు కదా, వాళ్ళ కొడుకు లాభం కోసం వెళ్ళిపోయినారు కదా. రైట్. ఆ ఫిరోజ్ ఖాన్ స్టైల్ కూడా నేను కూడా ఏమంటా, అరే నువ్వు నాకు ఇడిసేసి వెళ్ళిపోయినావా, రైట్, నా బతుకు బస్ స్టాండ్ అయింది, వాళ్ళకు నమ్మకు, మీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది, జూబ్లీ స్టాండ్ అవుతుంది. ఇది మా స్టైల్ రా భయ్. ఆ స్టైల్తో ఒక మహిళకి హర్ట్ చేయాలి? నో. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, ఫిరోజ్ ఖాన్ ఎవరికైనా అతిమైన గౌరవం ఇస్తారంటే మా మహిళలకు. మాకు తెలుసు ఆ దేవుడి తర్వాత ఎవరైనా ఉన్నది అంటే అమ్మ లేకపోతే మేము లేం. సార్ సబితా అమ్మకు కూడా అమ్మలాగా చూస్తాం. కానీ ఆ లాంగ్వేజ్లో, ఆ రెఫరల్ టు కాంటెక్స్లో, ఆ స్పీచ్ ప్యాటర్న్లో అట్లాంటి బాల్ వేస్తాం. దానికి ఇన్ స్వింగర్, అవుట్ స్వింగర్, గుగ్లీ చెప్తారు. దానికోసం మా మాటలు వినడానికి మీరు వస్తారు కదా రాబోయ్. రేవంత్ రెడ్డి కూడా ప్లేన్ మాట్లాడితే ఎవరు వింటారు రాబోయ్? ఫిరోజ్ ఖాన్ ప్లేన్ మాట్లాడితే ఎవరు వింటారు రాబోయ్? మంచి ఎక్కడో పోయి విని వెళ్ళిపోతారు. సో మీకు టీఆర్పీ కావాలి కదా, మాకు కూడా టీఆర్పీ కావాలి కదా. సో మా బౌలింగ్ మేమే ఇస్తాం, కానీ హార్ట్ నుంచి క్లీన్ ఉన్నాం. మహిళలకు రెస్పెక్ట్ ఇస్తాం. అమ్మ అంటే దేవుళ్ళలాగా, సబితా అమ్మ కూడా మాకు అమ్మలాగా. రేవంత్ అన్న కూడా అదే చెప్తాడు, బట్టి అన్న కూడా అదే చెప్తాడు, ఫిరోజ్ ఖాన్ అన్న కూడా అదే చెప్తాడు. ఎస్, మహిళల్ని అమ్మగా కొలిచే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇచ్చింది. 500 గ్యాస్ సిలిండర్ అమలు చేయబోతా ఉంది. 2,500 రూపాయలు ఇస్తానని కూడా హామీ ఇచ్చింది. ఈ 2,500కి సంబంధించి ఎప్పుడు డెసిషన్ తీసుకోబోతుంది? 7 నెలలు గడుస్తా ఉంది. నెక్స్ట్ రావాలి. ఈ 31,000 కోట్లు అయిపోతాయి కదా 15th August. మా సీఎం పోయి సౌత్ కొరియా, అమెరికా నుంచి వచ్చేస్తాడు కదా. దాని తర్వాత నెక్స్ట్ ప్లానింగ్, డబ్బులు ఎట్లా తీసుకురావాలి, స్టేట్ బయట నుంచి తీసుకురావాలి, ఇండియా బయట నుంచి తీసుకురావాలి, ఎట్లా తీసుకురావాలి, ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఎట్లా చేయాలి, 6 guarantees ఇవ్వాలి. కమిట్మెంట్తో ఉన్నాం. 100% ఇంటెన్షన్ కూడా క్లీన్ ఉన్నది. ఎవరికి చెప్పిన మాట చేయాలి అని మనసు లోపల నుంచి ఉన్నది. ఎందుకంటే ఒకవేళ చేయకపోతే మా బతుకు కేసీఆర్ జగన్ లాగా అవుతుంది. డిక్లైన్ ఎట్లా నరేంద్ర మోదీ అవుతున్నాడు అట్లా మేము అవుతాం. సో రేవంత్ రెడ్డి నెక్స్ట్ టైం కూడా ముఖ్యమంత్రి కావాలి అని కోరిక ఎవరికైనా ఉంటుంది. మా కాంగ్రెస్ నెక్స్ట్ టైం పవర్లో ఉండాలి అని కోరిక ఉంటుంది. మొత్తం జనాలు అవుట్ రైట్ కళ్ళు మూసుకొని రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి నమ్మి మాకు పవర్లో తీసుకువచ్చినారు. వాళ్ళకు ఏదో లాభం అవుతుంది అని. ఆ లాభం మేము ఇవ్వకపోతే మేము ఓవర్. సో ఖుద్కి అంటే మేము గిర్వీ పెట్టుకుంటాం. సొంత పర్సనాలిటీకి గిర్వీ పెట్టుకుంటాం, కానీ 6 guarantee తీర్చి ఇస్తాం.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.